ఒక ముఖ్యమంత్రి గారు చర్చిలు కట్టుకునేదానికి నేను డబ్బులు ఇస్తానంటారు, తప్పు కాదు. మసీదులు కట్టుకునేదానికి మేము డబ్బులు ఇస్తామంటారు, తప్పు కాదు. రంజాన్కి కానుకలు ఇస్తారు, తప్పు కాదు. క్రిస్మస్కి కానుకలు ఇస్తారు, తప్పు కాదు. వాళ్ళు హజ్ యాత్రకి వెళ్ళడానికి వాళ్ళకి రాయితీలు ఇస్తారు, తప్పు కాదు. లేదా జెరూసలేం వెళ్ళడానికి రాయితీలు ఇస్తారు, తప్పు కాదు. కానీ మాకు పుష్కరాలు వస్తే సర్ఛార్జీలు వేసి మా దగ్గర ముక్కుపిండి వండుతారు. టోల్గేట్లు రూపాయికి రూపాయి కూడా అదనంగా కూడా వండినటువంటి మనకు దాఖలాలు ఉంటే, మొన్న పుష్కరాలు గోదావరి పుష్కరాలు జరిగేటప్పుడు ఇక్కడ అన్నదానం జరుగుతుంది మనది. ఆ సమయంలో ట్రాఫిక్లు జామ్ అయిపోయి టోల్గేట్ల దగ్గర మొత్తం పూటలు పూటలు తిండి కూడా లేకపోయినప్పుడు నేను అప్పుడు ప్రెస్ని అడ్రస్ చేస్తూ, ముందు టోల్గేట్లు ఎత్తేయండి 10 రోజులు, ఈ 10 రోజులు మీకు వ్యాపారం లేకపోతే నష్టం లేదు, ప్రభుత్వం భరించండి, లేకపోతే ప్రజలందరూ రోడ్ల మీద ఇక్కట్లు పడుతున్నారని అంటే గట్టిగా మొరబెట్టుకుంటే ఆ రోజు సాయంత్రం టోల్గేట్లు తీశారు. ఏం ప్రభుత్వానికి తెలియదా? ఇది భక్తులు కొన్ని కోట్ల మంది వస్తారని మీరే ప్రచారం చేసుకుంటారు. మరి కోట్ల మంది వచ్చినప్పుడు వాళ్ళకి టోల్గేటు ఆ సమయంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, అసౌకర్యం ఉంటుంది. ఆ సమయంలో మనం దాన్ని వాణిజ్యపరంగా చూడకూడదు, వర్తకపరంగా చూడకూడదు. ఈ భక్తి ఉద్యమం ఇది అద్భుతంగా కోట్ల మంది వస్తారు, ఈ ప్రాంతం బాగుపడుతుంది, పుష్కరాల రూపంతో ఎన్నో కోట్ల మంది తరిస్తారని మనం ప్రచారం చేసుకుంటున్నప్పుడు కోట్లాది మందికి ఏ సౌకర్యాలు మనం కల్పిస్తున్నాం? టోల్గేట్ల రూపంలో మా దగ్గర ముక్కుపిండి వడ్డిస్తారు మాకు. అలాగే సర్ఛార్జీల రూపంలో బస్సులకి ట్రైన్లకి ఎక్స్ట్రా డబ్బులు వేసి మా దగ్గర పిండుతారు. ఇదే అండి ప్రభుత్వం మా పట్ల చూపించేది హిందువుల మీద? ఇదే మీరు మాకు చూపించే ప్రేమ? ఇది తల్లి ప్రేమ కాదు, సవతి ప్రేమ. ఇతర మతాల పట్ల మీరు తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ధర్మం, హిందూ ధర్మం పట్ల ఏ హిందువులైతే అందరూ బాగుండాలనుకుంటామో, ఎప్పుడూ హిందూ ధర్మం ఇంకొక మతాన్ని నాశనం చేయాలనుకోదు, ఒక హిందువు ఇంకొకళ్ళని కించపరచాలనుకోడు. ఇది మా ధర్మంలో ఎక్కడా లేదు, మా ధర్మం చెప్పలేదు. యాజ్ ఎ పరిపూర్ణానందగా కూడా నేను ఎప్పుడూ ఏ మతాన్ని కించపరచను, ఎవరిని గాయపరచను. నా ధర్మం నేను చెప్పుకుంటా, నా ధర్మాన్ని ఆచరిస్తాను. చేతనైతే ఏ మతస్థులైనా సరే వాళ్ళు నిజంగా ఇబ్బందుల్లో ఉంటే, ఇక్కట్లో ఉంటే నాకు తెలిస్తే సహాయం చేస్తాను. మత ప్రాతిపదికన కాదు, మానవత్వపు ప్రాతిపదికన, బాధ్యత గల పౌరుడిగా నా ప్రాతిపదికన. ఇప్పుడు అమ్మా నాన్న ఆశ్రమం అని 350 మంది పిచ్చివాళ్ళు ఉన్నారు, మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్. దాంట్లో 20 మంది మహమ్మదీయులు ఉన్నారు, ఇంకొంతమంది క్రైస్తవులు ఉన్నారు. నేను స్పష్టంగా చెప్పాను, ఇది వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ, మానసికంగా వాళ్ళు చాలా ఘర్షణకు లోనై మానసిక స్థిమితత కోల్పోయి వచ్చారు. ఇక్కడ మతికి ట్రీట్మెంట్ ఇవ్వాలే కానీ, మతిని మార్చాలే కానీ మతం మార్చొద్దు. వాడు చక్కగా సక్రమంగా అయిన తర్వాత వాడు ఒక క్రైస్తవుడైతే క్రైస్తవుడు చక్కగా వాడి ఇంటికి క్రైస్తవుడిగానే వెళ్ళాలి. మహమ్మదీయుడు అయి ఉంటే వాడి ఇంటికి మహమ్మదీయుడిగానే వెళ్ళాలి. సేవ పేరిట, మేము మంచి చేస్తున్నాం అనే పేరిట ఆ ముసుగులో మత మార్పిళ్ళు మనం చేయొద్దు. ఇది ఖచ్చితంగా తప్పు అని ఖండించి అక్కడ అందరికీ కూడా నేను అవగాహన కల్పించాను. ఎందుకంటే నేను మదర్ తెరేసా అంతటి వాడిని కాను కాబట్టి. స్పష్టంగా చెప్తున్నాను, నేను మదర్ తెరేసా అంతటి వాడిని కాను కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. అంటే మదర్ తెరేసా చాలా గొప్ప వ్యక్తి, నేను అంత వ్యక్తిని కాను కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. ఎనీవేర్ ఐఎమ్ రెడీ టు టాక్ రిగార్డింగ్ దిస్. నేనేం ఊరికి వెనకడుగు వేయను. అదే పరిపూర్ణానందగా ఒక మాట అన్నాను అంటే ఐ స్టాండ్ ఫర్ దట్ టిల్ ద ఎండ్. ప్రాణ జాయ్ పర్ వచన్ జాయ్.